హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏజెస్ గురించి ప్రాబ్లం తెలుసుకుందాం. న్యూ కాన్సెప్ట్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. వెరీ ఇంపార్టెంట్, మనకు ఎగ్జామ్స్లో అడుగుతుంటారు ఈ కాన్సెప్ట్ నుంచి. సో ఈరోజు ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే మనం ఆప్టిట్యూడ్ ట్రైనర్గా క్లాసెస్ చెప్తూ ఉంటాను. సో ఈ ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్కువైపోవడంతో ఈ ఆన్లైన్లో క్లాసులు అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో అందువల్ల మీకు ప్రాబ్లమ్స్ లేట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనకి కాలేజ్ ఎక్కడంతో ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏజెస్ అనేది ఎస్ఎస్సిలో ప్రతి ఒక్క ఎగ్జామ్లో మనకు అడుగుతూ ఉంటారు. చూడండి, ఏజ్ అంటే ముందు తెలుసుకుందాం. ఏజ్ అంటే అర్థం ఏంటి? వయస్సు. సో వయస్సు ఎవరి వయసు అంటే ఇక్కడ ఎనీ 2 పర్సన్స్ ఏజ్ కానీ ఇక్కడ ఎనీ 2 పర్సన్స్ ఏజ్ గురించి ఎక్కువగా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటాం. సో ఫాదర్ ఏజ్ అని, మదర్ ఏజ్ అని, ట్వైస్ అని, థ్రైస్ అని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఈ ఏజ్ ప్రాబ్లంలో మనం చూడడానికి లభిస్తుంటాయి. అలాగే ఏజ్ డిఫైన్డ్ యాజ్ ద పీరియడ్ ఆఫ్ టైం. సో ఒక కాలంని మనం నిర్ణయించేది ఏజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దట్ ఏ పర్సన్ హ్యాస్ లివ్డ్. ఒక మనిషి ఎంతకాలం నివసించాడు అనేది ఒక వయసు అయితే చెప్తుంది. ఫర్ సపోజ్ ఇంత వయసు, మీకు ఎంత వయసు ఉంది ఇప్పటి వరకు అంటే, ఫర్ సపోజ్ మీ వయసు 17 ఇయర్స్ అనుకుంటే మీరు ఈ భూమి మీదకి వచ్చి మనం 17 ఇయర్స్ అయినట్లు, లేదా 22 ఇయర్స్ అనుకుంటే 22 ఇయర్స్ అయినట్లు. ఆర్ ఏ థింగ్ హ్యాస్ ఎగ్జిస్టెడ్. ఏదో ఒక వస్తువు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అంటే మనకు ఏజ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏజ్ అంటే నథింగ్ బట్ టైం పీరియడ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అయి ఉంది ఫ్రెండ్స్. టైం పీరియడ్, ఓకేనా, ఒక సమయం అనేది నిర్ణయించబడింది. ఓకేనా. ఏజ్ ఈజ్ మెజర్డ్ ఇన్ మంత్స్, ఇయర్స్ అండ్ డికేడ్స్ అండ్ సో ఆన్. సో మనం ఏజ్ని మంత్లో కానీ, ఇయర్స్లో కానీ, డికేడ్స్లో కానీ చూస్తూ ఉంటాం. ఎందుకంటే డికేడ్స్ అంటే ఎక్కడి నుంచి ఉంటుంది మీకు? ప్రీవియస్గా మనకి డ్రాగన్స్ అని ఉంటాయి. సో కొన్ని కొమోడో డ్రాగన్స్ అని కొన్ని ఎనిమల్స్ అని ఇదివరకు సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల క్రితం కొన్ని మంచి ఎనిమల్స్ మన భూమి మీద అయితే ఉన్నాయి. సో అవన్నీ ప్రజెంట్ అయితే ఉన్నాయి అంటే లేవు. సో అవన్నీ కూడా డికేడ్స్ అనేది మనకు తెలియజేస్తుంది. కొన్ని డికేడ్స్ కిందట, సో కొన్ని డికేడ్స్ క్రిందట మన భూమి మీద ఎన్నో బ్యూటిఫుల్ ఎనిమల్స్ నివసించేవి. ప్రజెంట్ అవి లేవు. ఎందుకంటే అకార్డింగ్ టు ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ప్రకారం అవి మరణించాయి అన్నమాట. అలాగే ఏజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. సో ప్రీవియస్గా ఏం జరిగింది, ప్రజెంట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే వర్తమాన కాలం అంటాం. వర్తమాన కాలం అంటే ప్రజెంట్ జరుగుతుంది. సో భవిష్యత్ కాలం అంటే ఫ్యూచర్లో ఉండేది. భూతకాలం అంటే గడిచిన కాలం, అది పాస్ట్. సో గత కాలంలో ఏం జరిగింది అంటే గత కాలంలో ఉన్నది, ప్రజెంట్లో ఉన్నది, అలాగే ఫ్యూచర్లో ఉండే వయసుల గురించి మనం ఏజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకేనా. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ప్రతి టాపిక్ కూడా తెలుసుకుందాం. ఓకేనా. మోడల్ వైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్. ఎనీవే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. 20 years బ్యాక్ హీ వాస్ 12 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హిజ్ ఫాదర్? చూడండి, క్వశ్చన్లో ఏమవుతుందంటే ఒక ఫాదర్ ఉన్నాడంట. ఫాదర్ వయసు ఏమవుతుందంటే అతని కొడుకుతో పోలిస్తే అతని వయసు 2 రెట్లు ఉంది. ట్వైస్ ఉన్నది వయసు. అంటే ఫాదర్ ఏజ్ ఎంత అనుకుందాం. చూడండి, ముందు సన్ ఏజ్ ఎంత తెలిస్తే ఫాదర్ ఏజ్ తెలుస్తుంది. సన్ యొక్క వయసు ఎక్స్ ఇయర్స్ అనుకుందాం. సన్ యొక్క వయసు ఎక్స్ ఇయర్స్ అనుకుంటే, ఎక్స్ అనుకోండి మీరు, లేదా ఎస్ అనుకోండి, ఏదైనా లెటర్ అనుకుందాం మనం. ఓకేనా. సన్ వయసు ఎంత అనుకుందామంటే ఎక్స్ ఇయర్స్. అప్పుడు ఫాదర్ ఏమవుతుందంటే, ఫాదర్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. ట్వైస్ అంటే 2 times అండి. ట్వైస్ అంటే 2 times, 2x అవుతుంది. ఎందుకంటే యాజ్ హిస్ సన్ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ అక్కడ వరకు ఒక ఫుల్ స్టాప్ ఉంది. ఇక్కడ చూడండి, అక్కడ వరకు ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. అంటే అక్కడ వరకు ఒక వాక్యం అయిపోయింది. నెక్స్ట్ 20 years బ్యాక్ అంటే 20 సంవత్సరాల క్రిందట ఏం జరిగిందంటే, 20 సంవత్సరాల కిందట వారి యొక్క వయసు ఎలాగుందంటే హీ వాజ్ 12 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. హీ వాజ్ అన్నాడు. హీ వాజ్ 12 times యాజ్ ఓల్డ్ యాజ్ హిజ్ సన్. అంటే ఫాదర్ యొక్క వయసు ఎలా ఉందంటే 12 times ఉంది. 12 times హిజ్ సన్ అంటే 12:1 అని అర్థం. 12 times యాజ్ ఓల్డ్ యాజ్ హిజ్ సన్ అంటే 12:1 అని అర్థం. ఓకేనా. 12 times అన్నాడు కాబట్టి 12 రాస్తాం. యాజ్ ఓల్డ్ యాజ్ హిజ్ సన్ అన్నాడు కాబట్టి 1 రాస్తాం అంతే. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్? సో ఫాదర్ ప్రజెంట్ ఏజ్ ఎలా కనుక్కుంటాం చూడండి. వెరీ సింపుల్ ప్రాబ్లం ఫ్రెండ్స్. బేసిక్ క్వశ్చన్ కాబట్టి మీకు ఇలా చెప్పడం జరుగుతుంది. ముందు మనం ప్రాసెస్ ప్రకారం ఎలా సాల్వ్ చేద్దాం. ఆ తర్వాత షార్ట్కట్లో సాల్వ్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ ఉన్నాడు, ఫాదర్ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత మనకంటే 20 years బ్యాక్ హీ వాస్ 12 times అన్నాడు. కాబట్టి హీ వాస్ అంటే ఫాదర్ గురించి మాట్లాడాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమినేటర్లో ఫాదర్కి సంబంధించిన రేషియో రాద్దాం. 2x - 20 రాస్తాం. ఎందుకంటే 20 years బ్యాక్ రేషియో మన దగ్గర ఉంది కాబట్టి. బై, సో ఎక్స్ అంటే సన్ ఇయర్స్ అవుతుంది. సన్ యొక్క వయసు ఎక్స్ ఇయర్స్ అవుతుంది. అలాగే 20 years బ్యాక్ కాబట్టి -20 చేయండి ఫ్రెండ్స్. ఈజ్ ఈక్వల్ టు ఎంత రేషియోకి సమానం అంటే 12/1 రేషియో సమానం. ఓకేనా. 12 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. పాయింట్ ఏంటంటే ఇది ఫాదర్ రేషియో అవుతుంది, సన్ రేషియో అవుతుంది. సో ఇక్కడ మనం
ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి ఇది అవసరం లేదు, జస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కోండి ఇక్కడ నుంచి. ఓకేనా, ఎక్స్ వాల్యూ కనుక్కుంటే క్రాస్ మల్టిప్లై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమవుతుందంటే 2x మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 12x మైనస్ 12 2 240 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే బోత్ సైడ్స్ కూడా సేమ్ సైన్ ఉంది, 2x ప్లస్ 2x ప్లస్ 12x. అంటే మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మైనస్ చేయొచ్చు. అంటే ఇక్కడ చూడండి సేమ్ అవుతుందంటే 10x అవుతుంది. 10x ఈజ్ ఈక్వల్ టు 240 లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ 240 అవుతుంది. సో ప్లస్ 240లో నుంచి మైనస్ 20 మైనస్ చేస్తే మనకి 220 వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, 220 0 0 క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 22 వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ ఉన్న ప్లస్ 2xలో నుంచి ఇక్కడ ఉన్న ప్లస్ 2x అంటే రైట్ సైడ్కి రాగానే అది మైనస్ 2x అవుతుంది కాబట్టి మైనస్ చేస్తాం, 10x వచ్చింది. ఓకేనా, ఓకే, ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 22. సో ఎక్స్ ఈక్వల్ టు 22 అయిందంటే అది ఎన్ని సంవత్సరాల కిందట వయసు ఫ్రెండ్స్? ఎక్స్ ఈక్వల్ టు 22. ఎక్స్ అంటే ఎవరి వయసు? అది సన్ వయసు. ఎక్స్ అంటే సన్ వయసు అవుతుంది. సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. ఏ ఫాదర్ ఈజ్ ట్వైస్ ఓల్డ్ యాజ్ హిస్ సన్ అన్నాడు. ప్రెజెంట్ యొక్క వారి వయసు ఎలా ఉందంటే ఏమి చెప్పలేదు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. ఏ ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్ అంటే అర్థం ఏంటంటే ఒక ఫాదర్ ఉన్నాడు, అతని వయసు 2 రెట్లు తన కొడుకుతో పోలిస్తే అంతే అన్నాడు, కానీ ప్రెజెంట్ పాస్ట్ ఫ్యూచర్ చెప్పలేదు. సో ఏది చెప్పలేదు అంటే అర్థం ఏంటంటే అది ప్రెజెంట్ అని అర్థం. ఓకేనా, ఇది ఒకటి కన్ఫర్మ్, ప్రెజెంట్ అని అర్థం. సో అది ఒకవేళ పాస్ట్ అయితే ఇక్కడ ఇయర్స్ బ్యాక్ అని 20 ఇయర్స్ ఎగో అని మనకి సింపుల్గా క్వశ్చన్లు వచ్చేస్తాడు. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ క్వశ్చన్లు ఏం కనుక్కోమంటున్నారంటే మనకి వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్. సో ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ యొక్క కండిషన్ ఇచ్చారు. సో ఫాదర్ 2x అయితే సన్ x అని. ఎక్స్ వాల్యూ మన దగ్గర ఉంది 22 ఇయర్స్, ఫాదర్ వయసు ఏమో 2x ఉంది, ఇంటూ ఎక్స్ అంటే అర్థం ఏంటి 22 కాబట్టి 2 × 22 చేస్తే 44 వస్తుంది. సో 44 ఇయర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, 44 ఇయర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్, చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఓకే, ఇదే ప్రాబ్లం మనం షార్ట్కట్లో సాల్వ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఏ ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. సో ఫాదర్ ఈజ్ టు సన్. సో ఏమన్నాడు, ట్వైస్ అన్నాడు. ఫాదర్ ట్వైస్ అవుతున్నాడు, సన్ ఏమవుతున్నాడు 1 అవుతున్నాడు. సో 2:1 రాయండి. 20 ఇయర్స్ బ్యాక్ అన్నాడు. సో మనకి ఎటువంటి చెప్పలేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ స్టాప్ కంప్లీట్ ఏంటంటే ఇది ప్రెజెంట్ ఇయర్ అని అర్థమైందా. ప్రెజెంట్ వారి యొక్క వయస్సు యొక్క రేషియో 2:1 అని. ఓకేనా, ఒకవేళ మీరు రేషియో ప్రాబ్లమ్స్ వినకపోతే ఒకసారి వినండి. రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్లాసెస్ 2 క్లాసెస్ ఉన్నాయి. ఆ 2 క్లాసెస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎస్సీలో అడిగే క్వశ్చన్సే మనం సాల్వ్ చేసాం. వెరీ ఇంపార్టెంట్, కావాలంటే మీరు ప్రీవియస్లో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే, నెక్స్ట్ ఇక సాల్వ్ చేద్దాం. చూడండి, ప్రెజెంట్ రేషియో రాసాం. నెక్స్ట్ 20 ఇయర్స్ బ్యాక్ అన్నాడు. సో -20 రాసుకొని ఫ్రెండ్స్. 20 ఇయర్స్ అంటే 20 సంవత్సరాల క్రిందట, అంటే ప్రెజెంట్ ఇక్కడ నుంచి ఇప్పుడు 2024లో ఉన్నాం కదా మనం. సో 2024లో ఫాదర్ అలాగే సన్ యొక్క వయసు 2:1 అనుకుంటే 20 ఇయర్స్ బ్యాక్ అంటే 20 ఇయర్స్ మీరు బ్యాక్ వెళ్ళిపోతే అంటే 2004లో వారి యొక్క వయసు రేషియో ఎలా ఉందంటే 12:1 ఉంది. అంటే హీ వాస్ 12 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. 12:1 ఉంది ఫ్రెండ్స్, 12 times 1. ఓకేనా, ఓకే, మీరు ఇక్కడ గమనించాలి ఎప్పుడైనా సరే. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు 2024 సంవత్సరంలో మీరు ఉన్నారు, అలాగే మీ ఫ్రెండ్ ఉన్నాడు. ఈ పాయింట్ గమనించండి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పాయింట్ మీద మన షార్ట్కట్ ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్ది యూ అంటే మీరు ఉన్నారు ఇక్కడ. సో మీరున్నారు కదా, మీ ఒక వయసు 20 ఇయర్స్ అనుకుందాం, మీ ఫ్రెండ్ వయసు 22 ఇయర్స్ అనుకుందాం. ఓకేనా, ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వీరి యొక్క వయసు యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఒక 10 సంవత్సరాల తర్వాత అంటే 10 ఇయర్స్ యాడ్ చేయండి. 10 ఇయర్స్ యాడ్ చేస్తే 32 ఇయర్స్ అయింది. ఇక్కడ 10 ఇయర్స్ యాడ్ చేస్తే 30 ఇయర్స్ అయింది. ఓకే, అలాగే అప్పుడు వారి యొక్క వయసు యొక్క గ్యాప్ ఎంత ఉంది? 2 ఇయర్సే ఉంది. సో 10 ఇయర్స్ పెరిగినా 20 ఇయర్స్ పెరిగినా ఇయర్స్ గ్యాప్ మాత్రం సేమ్ ఉంటుంది. అవునా కదా? ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. సో వీరిద్దరి మధ్య వయసు అనేది ఎన్ని సంవత్సరాలైనా సరే ఈక్వల్గా కాన్స్టెంట్గా ఉంటుంది. వయసు అనేది మారదు. అంటే వయసు అనేది మారుతుంది కానీ ఇయర్స్ గ్యాప్, వారిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది మారదు. వయసు యొక్క తేడా మారదు. ఎందుకంటే ఇతను సంవత్సరాల కొద్ది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అతని ఫ్రెండ్ యొక్క సంవత్సరాలు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అంటే వయసు ఇంక్రీజ్ అవుతుంటుంది. కాబట్టి ఆ పాయింట్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మనం సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎలాగంటే చూడండి, ఇక్కడ 2:1 ఉంది ఫ్రెండ్స్. 2:1, 2 - 1 ఎంత? 1 ఇయర్ గ్యాప్ ఉంది. సో ప్రీవియస్గా 20 సంవత్సరాల కిందట వారి మధ్య ఉన్న వయసు యొక్క గ్యాప్ ఎంత ఉందంటే 11 parts ఉంది. ఎందుకంటే ఇది ఈజ్ టు రేషియోలో ఉంది కాబట్టి మనం
పార్ట్స్ అంటాం. సో ఇక్కడ 11 పార్ట్స్ ఉంది, ఇక్కడ 1 పార్ట్ ఉంది. కుదురుద్దా అంటే రాంగ్. ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. ఎప్పుడైనా సరే అది ఎన్ని సంవత్సరాలైనా వయసు గ్యాప్ ఎలా ఉండాలంటే ఈక్వల్గా ఉండాలి. కానీ ఇక్కడ ఈక్వల్గా ఉందంటే లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈక్వల్ చేయాలి. పాయింట్ ఏంటంటే ఇక్కడ పాస్ట్ ఈ 20 ఇయర్స్ బ్యాక్ అంటే గతకాలం కాబట్టి దాన్ని ముందు రాద్దాం. ఓకేనా? 20 ఇయర్స్ ఎందుకంటే అర్థం అవ్వడానికి సింపుల్గా ఉంటుంది. 20 ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రేషియో రాసుకుందాం 2:1 అని. ఓకేనా? ప్రజెంట్ రేషియో రాసుకుందాం నెక్స్ట్. సో ప్రజెంట్ రేషియో వచ్చేసరికి 2:1 ఉంది ఫ్రెండ్స్, 2:1. ఓకేనా? ఇప్పుడు ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన రేషియో. ఓకే, ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. ఫస్ట్ ఇయర్ గ్యాప్స్ చెక్ చేస్తే 12 - 1 అంటే 11 పార్ట్స్ ఉంది, 2 - 1 అంటే 1 పార్ట్ ఉంది. ఇక్కడున్న 11తో ఇక్కడున్న రేషియోని మల్టిప్లై చేయండి. అలాగే ఈ రెండింటి మధ్య ఉన్న 1తో ఇక్కడున్న రేషియోని అంటే టాప్లో ఉన్న రేషియోని మల్టిప్లై చేయండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే సో బిలో ఉన్న 2 - 1 అంటే 1 ఉంది కదా. సో ఈ 1తో మనం సో టాప్లో ఉన్న 12:1ని మల్టిప్లై చేయాలి. సో 1 12 12 అవుతుంది, సో 1 1 1 అవుతుంది. అలాగే నెక్స్ట్ 12 - 1 ఎంత అవుతుంది? ఇక్కడ ఇయర్స్ గ్యాప్ 11 అవుతుంది కదా. ఆ 11తో మనం 2:1ని మల్టిప్లై చేయాలి. ఆ 11తో మనం ఏం చేయాలంటే 2:1ని మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. ఓకే, 11తో మనం 2:1ని మల్టిప్లై చేయాలి కాబట్టి 2:1 మల్టిప్లై చేస్తే 11 2 22 అవుతుంది, 11 1 11 అవుతుంది. ఇప్పుడు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 12 - 1 అంటే 11 పార్ట్స్ ఉంది, ఇక్కడ 22 - 11 అంటే 11 పార్ట్స్ ఉంది. చూడండి ఇయర్స్ గ్యాప్ సేమ్ వచ్చింది. అలాగే ఇక్కడ చూడాలి మీరు గమనించండి, ఈ 12:1 అనేది 20 ఇయర్స్ క్రిందట అంటే 20 సంవత్సరాల కిందట వయసు రేషియో. ఈ 22:11 అనేది ప్రజెంట్ వారి యొక్క వయసు రేషియో అవుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది వరకు 20 సంవత్సరాల నుంచి అంటే ఇక్కడి నుంచి 20 సంవత్సరాలు, ఇది 2024 అనుకుంటే మనం బ్యాక్ వెళ్తే 2004, అక్కడి నుంచి ఇంతవరకు ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? 20 సంవత్సరాల గ్యాప్ ఉంది. అవునా కదా? చూడండి ఇక్కడున్న 12:1 అనేది 20 ఇయర్స్ గ్యాప్లో ఉండే వయసు అంటే 20 సంవత్సరాల కిందట అంటే 2004లో. ఎలాగా 2024 ప్రజెంట్ వారి యొక్క రేషియో అనుకుంటే 2004లో వారి యొక్క రేషియో -20 అవుతుంది. సో -20 ఇయర్స్, -20 అంటే సో పాస్ట్ ఇయర్స్ అని అర్థం. -20 అని అంటే ఇక్కడ మీరు ఎగ్జామ్లో -20 అని రాయనవసరం లేదు, కేవలం మీకు అర్థం అవడానికి మైనస్ అనేది ఉపయోగిస్తున్నా. ఓకేనా? ఓకే, నెక్స్ట్ సాల్వ్ చేద్దాం చూడండి. ఇక్కడ సో నిజానికి -20 అంటే 20 ఇయర్స్ గ్యాప్ ఉంది ఫ్రెండ్స్. కానీ ఒరిజినల్గా రేషియోలో ఎంత గ్యాప్ ఉంది చూడండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 11 ఉంది. గమనించాలి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ప్రతి ఒక్కరు కూడా గమనించండి. 12 ఉంది, ఇక్కడ 22. ఎనీ 2 సైడ్స్ ఎక్కడైనా సరే చెక్ చేయండి మీరు. ఓకే, సో ఇక్కడైనా చెక్ చేసుకోండి, ఇక్కడైనా చెక్ చేసుకోండి. 12 నుంచి 22 అయింది. ఎన్ని సంవత్సరాలు ఉంది? ఇక్కడ సింపుల్గా చెప్పొచ్చు 10 ఇయర్స్ ఉంది. అంటే 10 పార్ట్స్ ఉంది ఫ్రెండ్స్. ఈ 10 పార్ట్స్ ఒరిజినల్గా ఎన్ని ఇయర్స్ ఉంది? 20 ఇయర్స్ ఉంది. ఓకేనా? చూడాలి ఇక్కడ రేషియో ప్రకారం మనం తీసుకుంటే 10 పార్ట్స్ ఉంది. ఒరిజినల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ నుంచి అది 20 ఇయర్స్ బ్యాక్ రేషియో మనం తీసుకున్నాం కాబట్టి సో 20 ఇయర్స్ రాసాం. మన 10 పార్ట్స్ అనేది 20 ఇయర్స్ సమానం. సో 0 0 క్యాన్సిల్ అవుతుంది, P = 2 ఇయర్స్ అవుతుంది. P = 2 ఇయర్స్ కాబట్టి సో ఇక్కడ 22 పార్ట్స్ ఏమవుతుందంటే ప్రజెంట్ రేషియో కదా. సో ఈ 22 పార్ట్స్ అనేది ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ అవుతుంది. ఫాదర్ ప్రజెంట్ ఏజ్ రేషియో ఎంత అంటే 22 పార్ట్స్. మనం కనుక్కున్నాం P వాల్యూ. 22 × P వాల్యూ ఎంత? 2 కాబట్టి 2 రాస్తాం. 2 2 4, 2 2 4 అంటే 44 ఇయర్స్ అనేది ఫాదర్ ఏజ్ అవుతుంది. ఓకేనా? 44 ఇయర్స్ అనేది ఫాదర్ ఏజ్ అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. చూడండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈ మెథడ్ మీకు సో లాంగ్ మెథడ్ అనిపించవచ్చు, కానీ ప్రీవియస్ మెథడ్ కన్నా ఈ మెథడ్ చాలా చాలా సింపుల్. ఓకే, ఎటువంటి ఏజ్ ప్రాబ్లం అయినా సరే రేషియో మెథడ్ ద్వారా మనం చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. కావాలంటే మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఇబ్బంది ఏం లేదు, వాటిని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు మనం షార్ట్ కట్లో సాల్వ్ చేయడం వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకు అక్కడ బేసిక్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఆన్సర్ చేసామా, లేదా మీరు షార్ట్ కట్లు యూజ్ చేసి ఆన్సర్ చేసామా, ఎవరు చూడరు. మనకేంటంటే ఆన్సర్ రావాలి. సో మీరు కాకపోతే బేసిక్ కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈవెన్ షార్ట్ కట్లు వర్కౌట్ కాని సమయాల్లో కూడా మనకి బేసిక్ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే బేస్ తెలిస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఎటువంటి షార్ట్ కట్ అయినా సరే ముందు బేసిక్ నుంచే డెరైవ్ చేయబడుతుంది. ఎటువంటి కాన్సెప్ట్ అయినా బేసిక్ కాన్సెప్ట్ నుంచే సృష్టించబడతాయి. ఓకే, బేసిక్ కాన్సెప్ట్ అనేది పర్మనెంట్. సో మీకు ముందు అది తెలియాలి కాబట్టి ఫస్ట్ మీకు ప్రాసెస్ ప్రకారం చెప్పడం జరిగింది. క్వశ్చన్ చూడండి, ఐ ఆమ్ 3 times ఓల్డ్ యాజ్ మై సన్ అంటే నేను 3 రెట్లు మా కొడుకు వయసు కన్నా అని అర్థం. 15 years hence అంటే 15 years తర్వాత ఐ విల్ బీ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ మై సన్
కేవలం ఇక్కడ ఐ మారింది అంతే. ఐ ప్లేస్లో ఫాదర్ రాసుకోండి, ఏముంది ఫాదర్ అయిపోతుంది. సాజ్ మై సన్ అన్నాడు, ఇక్కడ మై బదులు హీజ్ సన్ అని రాసుకోండి. ఫాదర్ మార్చుకోండి, ఐ దగ్గర ఫాదర్ రాసుకొని సో సన్ దగ్గర సన్నే ఉంటుంది, మై ప్లేస్లో హీజ్ రాసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ లాగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫాదర్ హీజ్ సన్, అలాగే ఇక్కడ ఐ ఉంది కాబట్టి మై వచ్చింది. మై తీసేసి ఇక్కడ ఫాదర్ రాసుకున్నాను అనుకోండి, హిజ్ అనేది వచ్చేస్తుంది, ఎందుకంటే ఫాదర్ అతని కొడుకు. ఇక్కడ ఏంటంటే మీరు, సో మీ సన్ అన్నట్లు వచ్చింది. ఐ ఆమ్ 3 times as old as మై సన్ అని వచ్చింది. ఓకేనా? ఓకే, చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ అలాగే సన్ అనుకుందాం. ఐ ఆమ్ అంటే ఫాదర్ అండి, సన్ అంటే సన్నే రాసుకున్నాం. సో ఇక్కడ ఏమంటున్నాండి 3 times అన్నాడు కాబట్టి 3 times రాసుకొని (1) అన్నాడు కాబట్టి 1. మీకు రేషియో ప్రాబ్లమ్స్ అర్థం కావాలి కాబట్టి మీరు ప్రీవియస్గా జరిగిన రేషియో ప్రాబ్లం ఒకసారి వినండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ పాయింట్ చూస్తే 15 years సెన్స్. సో 15 సంవత్సరాల తర్వాత అంటే 15 years తర్వాత ఏమవుతుందంటే ఐ విల్ బీ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ మై సన్, అంటే ఫాదర్ ఏమవుతుందంటే ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సన్ ఉన్నాడు 15 years తర్వాత. ఓకేనా? ఇప్పుడు ఇయర్స్ గ్యాప్ చెక్ చేయండి. ఇయర్స్ గ్యాప్ చెక్ చేస్తే 3:1 ఉంది కదా, 3 - 1 2 years ఉంది, ఇక్కడ 2 - 1 1 ఉంది, అంటే ఇక్కడ ఉన్న 1 ఇక్కడ 2. సో సేమ్ రేషియోలో వాళ్ళు లేరు కాబట్టి మనం ఏం చేయాలంటే సేమ్ రేషియోలోకి మారుస్తాం అంతే. సేమ్ రేషియోలోకి మారుస్తే ఫాదరు సన్. సో ప్రజెంట్ రేషియో ఏముందంటే 3:1 ఉంది కదా, ఇక్కడ 1 ఉంది కాబట్టి మనం ఇక్కడున్న 1తో ఇక్కడున్న 3:1ని మల్టిప్లై చేయాలి. ఓకే, 1 3s ఏమవుతుంది 3 అవుతుంది, 1 1s 1. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్లో అంటే 15 years హెన్స్ కాబట్టి 15 years గ్యాప్లో ఏమవుతుంది చూడండి. 15 years గ్యాప్లో వారి యొక్క రేషియో ఏమవుతుందంటే ఇక్కడ 3 - 1 2 అవుతుంది కదా, గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 - 1 2 అవుతుంది. 3:1 ఇచ్చాడు స్టార్టింగ్లో, 3 - 1 2 అవుతుంది కాబట్టి ఆ 2తో మీరు 2:1 రేషియోని మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఫస్ట్లో ఉన్న డిఫరెన్స్ రేషియోతో డౌన్లో ఉన్న అంటే సెకండ్ రేషియోని మల్టిప్లై చేయాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 3 - 1 అంటే 2 వచ్చింది కదా, 2తో మల్టిప్లై చేయండి. 2 2s 4 and 2 1s 2. ఓకే, నెక్స్ట్ గమనించండి, ఇక్కడ చూస్తే మీరు 1 year ఇంక్రీజ్ అయింది, ఇక్కడ చూస్తే మీకు 1 year ఇంక్రీజ్ అయింది, అంటే 1 part ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 1 part ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే రేషియోలు ఉన్నాయి కాబట్టి 1 part ఇంక్రీజ్ అయిందన్నాం. సో ఈ 1 part ఈక్వల్ దేనికి సమానం ఒరిజినల్గా అంటే నిజానికి అది 15 yearsకి సమానం. ఓకేనా? నిజానికి అది 15 yearsకి సమానం అవుతుంది. ఈ పాయింట్ అర్థమైందా? రేషియోలో చూస్తే 1 part ఉంది, నిజానికి ఆ రేషియో ఎప్పుడుదంటే 15 years తర్వాత వచ్చే రేషియోని 4:2 అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? 15 years తర్వాత వచ్చే రేషియో 4:2. నిజానికి అది ఇక్కడ 2:1 ఉంది, ఆ తర్వాత 4:2 అయింది. ఎందుకైందంటే మనం ఇయర్స్ గ్యాప్ని ఈక్వల్ చేసాం కాబట్టి, కరెక్ట్గా ఉండాలి కాబట్టి మనం ఈక్వల్ చేస్తాం. సో మీరు 4:2ని క్యాన్సిల్ చేస్తే 2 2s 2 1s, అంటే ఒరిజినల్గా 2:1 ఆ రేషియో కూడా, కాకపోతే మనం ఏం చేసామంటే ఈక్వల్గా ఉండాలి కాబట్టి సో ఈక్వల్ చేసాం ఇయర్స్ గ్యాప్ని. ఇప్పుడు మనం క్వశ్చన్లో ఏం కనుక్కోమంటున్నాడు చూడండి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ అవర్ ప్రెజెంట్ ఏజెస్? సో సమ్ ఆఫ్ ప్రెజెంట్ ఏజెస్ అన్నాడు, అంటే ఫాదర్ అలాగే సన్ యొక్క సమ్ ఆఫ్ ఏజెస్ అడుగుతున్నాడు కాబట్టి వారి యొక్క సమ్ కనుక్కోవాలంటే ఇక్కడ 3:1 ఉంది ఫ్రెండ్స్, అది ప్రజెంట్ రేషియో అవుతుంది. 3:1 మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి, 3:1 అంటే 3 parts 1 part అని అర్థం. ఇండివిజువల్గా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా చేయొచ్చు. ముందు మీకు ఇండివిజువల్గా చేసి చెప్తా చూడండి. 3 parts అంటే 3p, p వాల్యూ 1p ఉంది, 15 years కాబట్టి 3 5s, సో 3 15s చూడండి, 15 3s 45 years అవుతుంది. ప్లస్ 1 part ఉంది ఫ్రెండ్స్, 1 part అంటే 1p 15 years అవుతుంది. రెండింటిని యాడ్ చేస్తే మీకు 60 years అయితే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? అలా కాదనుకుంటే డైరెక్ట్గా 3p:1p ఎంత అవుతుంది, 4p అవుతుంది. సో 4 into p వాల్యూ ఎంత ఉంది, 15 years కాబట్టి 15 4s 60. ఓకేనా? ఎలాగైనా సరే మీరు యాడ్ చేయొచ్చు. సో 60 years అనేది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్, 60 years. ఓకే, సమ్ ఆఫ్ అవర్ ఏజెస్ అన్నాడు కాబట్టి 60 years అవుతుంది. లేదనుకో ఫాదర్ వయసు ఒక్కటే అడిగితే మనకి 45 years అవుతుంది, సన్ వయసు అడిగితే 15 years అవుతుంది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్స్ ఈ షీట్ మీకు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే విజ్డమ్ హెల్ప్స్ అని మన ఛానల్ నేమ్తోనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. విజ్డమ్ హెల్ప్స్. కాకపోతే అంతకుముందు మీరు ఏం చేయాలంటే @విజ్డమ్ హెల్ప్స్ అని టైప్ చేస్తే డైరెక్ట్గా మన ఛానల్ మాత్రమే వస్తుంది. @విజ్డమ్ హెల్ప్స్ మన ఛానల్ లోగో కూడా ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని చూసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? లేదనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన లింక్ ఉంటుంది, అందులో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకు క్లాసెస్ సంబంధించిన అప్డేట్స్ అందులో తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? మన మెటీరియల్స్ కూడా అందులో ఉంటాయి ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ కరణ్ ఈజ్ 5 times ద ఏజ్ ఆఫ్ శివం. ఆఫ్టర్ 10 years కరణ్ విల్ బి 3 times యాజ్ ఓల్డ్ యాజ్ శివం. వాట్ ఆర్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ కరణ్ అండ్ శివం? క్వశ్చన్లు ఏమంటారో ఒకసారి గమనించండి.
ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ కరణ్ అన్నాడు. సో ప్రెజెంట్ రేషియో ఇచ్చాడు, కరణ్ వయసు ఇచ్చాడు, శివం వయసు ఇచ్చాడు. ప్రెజెంట్ ఏజ్ 5 టైమ్స్ ద ఏజ్ ఆఫ్ శివం అన్నాడు. అంటే ఇక్కడ 5 టైమ్స్ అవుతుంది కరణ్ యొక్క వయసు, శివం వయసు ఎంత అవుతుందంటే 1 పార్ట్ అవుతుంది. అప్పుడు అది 5 టైమ్స్ అవుతుంది అనమాట. ఓకేనా, 5 టైమ్స్ ద ఏజ్ ఆఫ్ శివం అన్నాడు కాబట్టి కరణ్ యొక్క వయసు ఏం రాసామంటే 5:1 రాసాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్. సో నీట్గా రాద్దాం. సో 5:1. నెక్స్ట్ చూడండి, ఆఫ్టర్ 10 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ తర్వాత, ఆఫ్టర్ 10 ఇయర్స్ 10 సంవత్సరాల తర్వాత, అంటే 2024లో ఉన్నాం కదా. ఇప్పుడు కరణ్ వయసు 5 టైమ్స్ అండ్ శివం వయసు 1 టైం ఉంది 2024లో. సో ఒకవేళ 10 ఇయర్స్ తర్వాత అంటే 10 సంవత్సరాల తర్వాత అంటే 2034లో అంటే 2034 సంవత్సరంలో ఏమవుతుందంటే కరణ్ విల్ బి 3 టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ శివం. సో ఫ్యూచర్లో ఏమవుతుందంటే కరణ్ వయసు 3 టైమ్స్ అవుతుంది అప్పుడు శివంతో పోలిస్తే. అలాంటప్పుడు వాట్ ఆర్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ కరణ్ అండ్ శివం. సో శివం కరణ్ యొక్క వయసు ఎంత ఉంటుందని అడుగుతున్నాడు. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ కరణ్ అండ్ శివం యొక్క వయసు కనుక్కోమంటున్నాడు. అంతే, వెరీ సింపుల్ ప్రాబ్లం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5:1 అనేది ప్రెజెంట్ ఏజ్ అవుతుంది. తర్వాత 10 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే 3:1 అవుతుంది. ఇక్కడ 10 ఇయర్స్ గ్యాప్ ఉంది. నిజానికి ఇక్కడ మీరు రేషియోలో చూస్తే 1 - 1 అంటే 0 ఇయర్ గ్యాప్ ఉంది. సో 0 ఇయర్ గ్యాప్ ఉందంటే అది కరెక్ట్ అంటే రాంగ్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే 3 - 1 ఎంత ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది. 5 - 1 ఎంత ఉంది, 4 ఉంది. ఎక్కడైనా సరే ఇయర్స్ గ్యాప్ సేమ్ ఉండాలి. ఇక్కడ మీరు గమనిస్తే 5 - 1 అంటే 4 ఉంది కాబట్టి ఇక్కడ 3 - 1 ఉందంటే 4 అన్న రావాలి ఇక్కడ. లేదనుకుంటే 5 - 1 2 ఉండాలి, 3 - 1 2 ఉంది కాబట్టి. సో 2 2 1 ఉండాలి, 4 4 అని ఉండాలి. ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. లేదా మనం వీటిని ఈక్వల్ చేసుకోవాలి. రాంగ్ అవుతుంది అనడం కన్నా వాటిని మనం ఈక్వల్ చేసుకోవాలి అనడం కరెక్ట్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ 5:1 ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చిన రేషియో రాసుకుందాం, 3:1. ఓకే, ఇప్పుడు చూడండి 5:1 అన్నాడు కదా. 5 - 1 అంటే 4 పార్ట్స్ ఉంది డిఫరెన్స్. 3 - 1 అంటే 2 పార్ట్స్ ఉంది డిఫరెన్స్. ఇక్కడున్న 4 పార్ట్స్తో మీరు డౌన్లో ఉన్న రేషియోని మల్టిప్లై చేయండి. సో డౌన్లో ఉన్న 2 రేషియోది డౌన్లో ఉన్న 2తో మీరు స్టార్టింగ్లో ఉన్న 2ని మల్టిప్లై చేయండి. సో ప్రెజెంట్ రేషియో ఏమవుతుంది అప్పుడు 2 5s 10 అవుతుంది, 10:2 1s 2 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమవుతుంది రేషియో అంటే 10 ఇయర్స్ తర్వాత రేషియో ఏమవుతుందో ఒకసారి గమనించండి. ఓకే, సో 10 ఇయర్స్ తర్వాత రేషియో ఏమవుతుందంటే మీరు గమనిస్తే ఇక్కడ 4 ఉంది కదా, 4తో మల్టిప్లై చేస్తే 4 3s 12 అవుతుంది ఫ్రెండ్స్. 4 1s 4. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇయర్స్ గ్యాప్ చూడండి. 2 నుంచి 4 అయింది. 2 నుంచి 4 అయిందంటే ఇయర్స్ గ్యాప్ ఎంత ఉన్నట్లు, 2 ఇయర్స్ ఉన్నట్లు. ఓకేనా, ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ 10 నుంచి 12 అయిందంటే ఇయర్స్ గ్యాప్ 2 ఇయర్స్ ఉన్నట్లు. అలాగే మీరు గమనిస్తే వారి యొక్క వయసు మధ్య గ్యాప్ చూస్తే 10 to 2 అయిందంటే అర్థం ఏంటి, -8 అంటే 8 ఇయర్స్ గ్యాప్ ఉన్నట్టు. 12 to 4 అంటే 8 ఇయర్స్ గ్యాప్ అన్నట్టు. సో వారి మధ్య ఉన్న ఇయర్స్ కూడా గ్యాప్ సేమ్ అయిపోయింది. అలాగే మనకిచ్చిన ఇయర్స్ యొక్క ఏజ్ డిఫరెన్స్ అంటే నార్మల్గా సంవత్సరాలలో ఉన్న గ్యాప్ అంటే వారి యొక్క వయసు మధ్యలో కాకుండా సంవత్సరాలు ఉన్న గ్యాప్ అంటే 2 ఇయర్స్ ఉంది. లేదా సింపుల్గా చెప్పాలంటే రేషియోలో ఉన్న ఇయర్స్ గ్యాప్ చూస్తే 2 to 4 అంటే 2 ఇయర్స్ ఉంది. కాకపోతే ఈ 2 పార్ట్స్ అనేది దేనికి సమానం, 2 ఇయర్స్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ 2 పార్ట్స్ అనుకోవాలి. ఎందుకంటే మనం రేషియోలో చెక్ చేస్తున్నాం కాబట్టి. ఈ 2 పార్ట్స్ దేనికి సమానం అంటే 10 ఇయర్స్ ఆఫ్టర్ అన్నాడు కాబట్టి సో 10 ఇయర్స్ సమానం అవుతుంది. ఓకేనా, 1 పార్ట్ దేనికి సమానం అవుతుందంటే 5 పార్ట్స్ సమానం అవుతుంది. సో 1 పార్ట్ = 5 ఇయర్స్ సమానం. సో 1 పార్ట్ = 5 ఇయర్స్ కాబట్టి సమ్ ఆఫ్ ఏజెస్ అడుగుతున్నాడా, కాదు. వాట్ ఆర్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ కరణ్ అండ్ శివం అన్నాడు. ఓకే, ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ కరణ్ అండ్ శివం అన్నాడు. సో మనకి 1 పార్ట్ వచ్చేసరికి ఎంత వచ్చింది వాల్యూ, 5 పార్ట్స్ వచ్చింది. సో 1 పార్ట్ 5 అన్నప్పుడు ఇక్కడ మీరు గమనించండి ప్రెజెంట్ రేషియో ఏమవుతుంది 10:2 ఫ్రెండ్స్. గమనిస్తే 10:2 ప్రెజెంట్ రేషియో. సో 1 పార్ట్ 5 అవుతుంది. ఇక్కడ 10:2 అన్నాడు, 10 parts ఈజ్ టు 2 parts అని అర్థం. 1 పార్ట్ వాల్యూ 5 ఇయర్స్. సో ప్రెజెంట్ రేషియో ఇది కాబట్టి పీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 10 5s 50 ఇయర్స్ అవుతుంది ఈజ్ టు, సో 2p ఉంది, 2 5s 10 ఇయర్స్ అవుతుంది. కాబట్టి కరణ్ వయసు ఏమవుతుందంటే 50 ఇయర్స్ అవుతుంది, శివం వయసు ఏమవుతుందంటే 10 ఇయర్స్ అవుతుందని అర్థం. ఓకేనా, ఓకే, వెరీ సింపుల్. సో అది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు టైం టేకింగ్ అవుతుంది. మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే జస్ట్ 1 minute లోపలనే సాల్వ్ అయిపోతుంది. ఒక 15 secondsలో ప్రాబ్లం మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ది రేషియో బిట్వీన్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ A and B is 4:5. ఇఫ్ ద రేషియో బిట్వీన్ ది ఏజెస్ 4 years hence becomes 14:17, then what is the B's present age అన్నాడు. ఓకే, సో ప్రెజెంట్ ఏజ్ రేషియో ఎంత ఇచ్చాడంటే A:B రేషియో 4:5 ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇఫ్ ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ 4 years hence అంటే 4 సంవత్సరాల తర్వాత వారి యొక్క రేషియో ఏమవుతుందంటే 14:17 అవుతుంది. 14:17. బి ప్రెజెంట్ ఏజ్ ఎంత అవుతుంది, సో బి అంటే 4 parts వాల్యూ ఎంత అవుతుంది.
కాకపోతే మీరు గమనించండి 4:5 ఏంటంటే 1 ఇయర్ డిఫరెన్స్ ఉంది. 14:17 అంటే 14:17 అంటే 3 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ చూడండి. జస్ట్ అక్కడున్న ఇయర్స్ ఇక్కడ రేషియో డిఫరెన్స్ 1 ఉంది కదా, 1తో సెకండ్ రేషియోని మల్టిప్లై చేయండి. ఇక్కడున్న 3తో ఫస్ట్ రేషియో మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రెజెంట్ రాయాలి కాబట్టి 3తో ప్రెజెంట్ రేషియోని మల్టిప్లై చేస్తే 3 4 12 అవుతుంది, 3 5 15 అవుతుంది, నెక్స్ట్ 1 అవుతుంది. సో ఇక్కడున్న రేషియో డిఫరెన్స్తో అంటే ప్రెజెంట్ రేషియో ఉన్న డిఫరెన్స్తో 1తో మనం ఫ్యూచర్లో ఉన్న రేషియోని అంటే 14:17 మల్టిప్లై చేస్తే సో 1తో ఏది మల్టిప్లై చేసినా 14:17 వస్తుంది. ఓకేనా, 14:17. ఓకే, ఇక్కడ చూడండి ఇయర్స్ గ్యాప్ వచ్చేసరికి ఇక్కడ 2 ఇయర్స్ గ్యాప్ ఉంది, అలాగే ఇక్కడ కూడా 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. నో ప్రాబ్లం, ఇక్కడ 2 ఇయర్స్ అన్న మీ రేషియో కాబట్టి 2 పార్ట్స్ అంటాం. కాబట్టి 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ ప్లస్ 4 ఇయర్స్. ఆఫ్టర్ 4 ఇయర్స్ అన్న కాబట్టి ఈ 2 పార్ట్స్ అనేది 4 ఇయర్స్ సమానం అవుతుంది. సో 2తో క్యాన్సిల్ చేస్తే 2 2s అంటే 1 పార్ట్ వచ్చేసరికి 2 పార్ట్స్ అండి. బి వైస్ కావాలి కదా మనకి. బి ప్రెజెంట్ రేషియో ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ప్రెజెంట్ రేషియో తీసుకోవాలి. సో ఇది ఏ రేషియో అవుతుంది, బి రేషియో అవుతుంది. బి అంటే 15 అవుతుంది ఫ్రెండ్స్, రేషియోలో ఉంది కాబట్టి పార్ట్స్ రాసుకుంటాం. సో 15 పి వాల్యూ ఎంత ఉందంటే 2, 15 2s 30 కాబట్టి బి ప్రెజెంట్ రేషియో ఏమవుతుందంటే 30 ఇయర్స్ అవుతుంది. ఓకేనా, బి ప్రెజెంట్ రేషియో ఏమవుతుందంటే 13 ఇయర్స్, ఎందుకంటే 15 పార్ట్స్ ఉంది అక్కడ. పి వాల్యూ మనకి 2 వచ్చింది, 15 × 2 30. వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్, ఏజ్ మీద మనకి ఈజీగా ఉంటాయి ప్రాబ్లం, చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో ఇవన్నీ కూడా మీకు ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్లో అడిగిన క్వశ్చన్స్, ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్లో అడిగిన క్వశ్చన్స్. ఓకే, సిపియూలో కూడా అడిగారు, సిహెచ్ఎస్ఎల్లో అడిగారు. సో ఎస్ఎస్సిలో అడిగిన ప్రతి ఎగ్జామ్లో అడిగే ఏజ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ అయితే మనం తీసుకోవడం జరిగింది. అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్, కాకపోతే ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు, ఎందుకంటే మనం ఆఫ్లైన్లో కూడా క్లాసులు చెప్పాలి కదా. సో ఆఫ్లైన్లో మీరంటే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు ప్రిపేర్ అవ్వని స్టూడెంట్స్ చెప్పేటప్పుడు వాళ్ళు ఎగ్జామ్ లెవెల్ మనం చెప్పామంటే ముందు భయపడిపోతారు. సో మనం ఎప్పుడైనా సరే ఆ క్వశ్చన్ ఎందులో వచ్చిందో చూడకూడదు, ప్రీవియస్గా రిపీట్ అవుతుందా లేదా అది చాలు మనకి. సో ఇక ప్రాబ్లం సాల్వ్ చేసేయండి. ఓకే, అది డిగ్రీ ఏ లెవెల్ ఎగ్జామ్ అయినా మీరు పట్టించుకోవద్దు, ప్రాబ్లం సాల్వ్ చేయండి అంతే. ఏ లెవెల్ అయినా సరే మనకు అర్థమైతే ఏ ప్రాబ్లం అయినా సింపులే. ఎనివే ఇక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. 5 years ఎగో అన్నాడు. సో 5 years ఎగో మనకు రేషియో ఎంత వచ్చిందంటే 4 times ఏజ్ ఆఫ్ వినీత్ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం మంచిది. 5 years ఎగో ఏజ్ ఆఫ్ సచిన్ వాజ్ 4 times ది ఏజ్ ఆఫ్ వినీత్ అండ్ ఆఫ్టర్ 10 years సచిన్ విల్ బీ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ వినీత్. ఫైండ్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ సచిన్ అండ్ వినీత్. క్వశ్చన్లో ఏమంటుందంటే 5 years ఎగో 5 సంవత్సరాల కిందట సచిన్ అలాగే వినీత్ యొక్క వయసు ఎలా ఉందంటే 4 times ద ఏజ్ ఆఫ్ వినీత్. అంటే సచిన్ 4 times ఉంటే వినీత్ 1 time ఉన్నట్లు అర్థం. ఎప్పుడంటే అది 5 సంవత్సరాల క్రిందట, అంటే ఇప్పుడు ప్రజెంట్ 2024లో ఉన్నాం కదా, మనం 5 years బ్యాక్ వెళ్తే అంటే 2019లో మనకేం జరిగిందంటే సచిన్ అలాగే వినీత్ యొక్క వయసు 4:1. సో వారి పేర్ల బదులు మీ పేర్లు పెట్టుకోండి. ఓకేనా, ఫర్ సపోజ్ మీ పేరు మహేష్ అనుకోండి లేదా శివ అనుకో. సో మహేష్ 4 times, శివ 1 time. సో మీ పేర్లు పెట్టుకొని మీరు చదువుకోండి, అప్పుడు మీకు సింపుల్గా అర్థం అవ్వచ్చు. మీకు అర్థం కావట్లేదు అనుకుంటే సింపుల్ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్, మీరు నెగ్లెక్ట్ చేయదు, ఏజ్ ప్రాబ్లమ్ చాలా సింపుల్గా అర్థమైపోతుంది. కొన్ని సందర్భాల్లో మనకి ఈ టాపిక్ రీజనింగ్లో కూడా అడుగుతూ ఉన్నారు సిహెచ్ఎస్ఎల్లో. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ మనకు అథమెటిక్లోనే రిపీట్ అవుతుంది, ఆప్టిట్యూడ్లోనే ఇబ్బంది ఏమి ఉండదు. సో మనకి ఎక్కడ అడిగినా ఇబ్బంది లేదు, ఎందుకంటే క్వశ్చన్ రిపీట్ అవుతుంది కాబట్టి మనం ప్రిపేర్ అవ్వడం మంచిది. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ 10 years అన్నాడు కాబట్టి ప్లస్ 10 years అంటే 2024 నుంచి ప్లస్ 10 years అంటే 2034లో సచిన్ యొక్క వయసు ఏమవుతుందంటే ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ వినీత్. 2 times అవుతుంది వినీత్తో పోలిస్తే, అంటే 2:1 అయింది. ఫైన్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సచిన్ అండ్ వినీత్. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సచిన్ వినీత్ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత అంటున్నాడు. 4:2 అయింది, 4:1 అయింది కదా. ఇక్కడ 4:1 అంటే 4 - 1 ఎంత 3. ఇక్కడ 2:1 అంటే ఇయర్ డిఫరెన్స్ ఎంత ఉందంటే 1. సో సేమ్ ఉందా లేదు, కాబట్టి మనం ఏం చేయాలి, సేమ్ చేయాలంతే. సో సేమ్ చేయాలి కాబట్టి 5 years కిందట సేమ్ చేయాలి కాబట్టి 5 years కిందట రేషియో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ చేద్దాం. 4:1 ఏ విధంగా మారుతుందంటే 2 - 1 ఉంది కాబట్టి 1తో మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే 4:1 అలాగే వస్తుంది. తర్వాత ప్లస్ 10 years ఆఫ్టర్ 10 years. సో వరకు ఏజ్ ఎలా ఉందంటే 2:1, కాకపోతే దేంతో మల్టిప్లై చేయాలి, 4 - 1 ఎంత 3 ఉంది కాబట్టి 3తో మల్టిప్లై చేయండి. 3 2 6 అవుతుంది, 3 1 3 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్ కనుక్కోవాలి మనం. ప్రెజెంట్ ఏజ్ ఎంతో మనకు తెలియదు, కాకపోతే మనకి ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం టోటల్ డ్రా చేసాం, రాసాము. ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనం నెగ్లెక్ట్ అయితే చేయలేదు.
ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనం నెగ్లెక్ట్ చేయలేదు, అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం టోటల్ సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఫైనల్గా ఆన్సర్ ఎలా వస్తుందో చాలా జాగ్రత్తగా గమనించండి ఫస్ట్ టైం వింటున్నట్లయితే. సో 1 నుంచి 3 అంటే 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, 4 నుంచి 6 అంటే 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. సో ఈ 2 పార్ట్స్ వాల్యూ దేనికి సమానం చూడండి ఫ్రెండ్స్. ప్రజెంట్ నుంచి ఇక్కడ మనకి 5 ఇయర్స్ మైనస్ ఉందంటే 5 సంవత్సరాల కిందట. ప్రజెంట్ మనకి 2024 ఉంది కదా, మనం ప్రజెంట్ 2024లో ఉన్నాం. గమనించండి ఈ పాయింట్. మనం 2024 నుంచి చూస్తే 5 ఇయర్స్ బ్యాక్ అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయింది. 5 ఇయర్స్ బ్యాక్ చూడండి 2019 అది 5 ఇయర్స్ బ్యాక్ అంటే 2019. అంటే ఈ 2019 నుంచి మన వయసు రేషియో ఎక్కడి వరకు ఇచ్చాడు, ప్రెజెంట్ ఉంది కదా, ఆ ప్రెజెంట్ కూడా దాటి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఫ్యూచర్లో 2034లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే 10 ఇయర్స్ ఆఫ్టర్ రేషియో ఉంది మన దగ్గర. ఓకేనా, చూడండి మనకిచ్చిన వయసులు మనకిచ్చిన సంవత్సరాలు ఎప్పుడు అంటే -5. ఎప్పుడు -5 అంటే 2024 నుంచి -5 అంటే 2019 నుంచి మన వయసు రేషియో ఇచ్చాడు. ఎప్పటి వరకు ఇచ్చాడంటే సో 2034 వరకు ఇచ్చాడు. 2019 నుంచి 2034 వరకు ఇచ్చాడు. అంటే 2019 నుంచి 2024 ఇప్పుడు ఈ సంవత్సరంలో వరకు ఎంతవరకు, ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు ఇక్కడికి. అలాగే ఇక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలు ఉంది, 10 ఇయర్స్ ఉంది. టోటల్ ఏజ్ గ్యాప్ ఎంత ఉంది ఇక్కడ, టోటల్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, 15 ఇయర్స్ ఉంది. ఈ పాయింట్ ఎక్కడానికి ఇదంతా చెప్పాను ఫ్రెండ్స్, 15 ఇయర్స్ ఉంది. కాబట్టి 2 పార్ట్స్ వాల్యూ ఏమవుతుందంటే 15 ఇయర్స్ అవుతుంది. అర్థమైందా, 2 పార్ట్స్ వాల్యూ 15 ఇయర్స్ అవుతుంది. అప్పుడు 1 పార్ట్ వాల్యూ ఏమవుతుంది, 15/2 అవుతుంది. కాకపోతే క్వశ్చన్లో మనల్ని ఏం అడిగాడు, ఫైండ్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ సచిన్ అండ్ వినీత్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సచిన్ వయసు కనుక్కుందాం. సచిన్ వయసు కనుక్కోవాలంటే 4:1 ఉందా, కాదు. 4:1 అనేది మంది 5 ఇయర్స్ క్రిందట ఉన్న వయసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 5 ఇయర్స్ క్రిందట వయసు ఎంత ఉందో కనుక్కుందాం. ఆ తర్వాత దానికి 5 ఇయర్స్ యాడ్ చేస్తే ప్రెజెంట్లోకి వచ్చేస్తాం, అంతే కదా. కాబట్టి ఇది 4p అవుతుంది, ఇది 1p అవుతుంది. 4p అంటే 5:5/2 ఫ్రెండ్స్, 4p కదా. సో 4p రాసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ 4p అంటే వాల్యూ ఎంత ఉంది, 15/2. సో 15/2 చేయండి. 2 క్యాన్సిల్ అయితే 15 2 30. చూడండి సచిన్ యొక్క వయసు 5 సంవత్సరాల కిందట అతని వయసు ఎంత ఉందంటే 30 ఉంది ఫ్రెండ్స్, 30 ఇయర్స్ ఉంది. సో 30 ఇయర్స్ ఉంది. ప్రజెంట్లోకి రావాలంటే ఏం చేయాలి, ప్రీవియస్గా అంటే 5 సంవత్సరాల కింద 30 ఇయర్స్ అంటే ప్రజెంట్ +5 చేయాలి అంతే. ప్రజెంట్లోకి రావాలంటే మనం ఏం చేయాలంటే -5ని +5తో చేస్తే ఏమవుతుంది, ప్రజెంట్లోకి వచ్చేస్తాం. కాబట్టి ప్రజెంట్ అంటే +5 యాడ్ చేస్తే 35 ఇయర్స్ అవుతుంది. కాబట్టి సచిన్కి ఎంత వయసు ఉందంటే 35 ఇయర్స్ ఉంది. ఓకేనా, 35 ఇయర్స్. ఓకే, ప్రజెంట్ సచిన్ యొక్క వయసు 35 ఇయర్స్. ఇప్పుడు వినీత్ యొక్క వయసు 1 పార్ట్ ఉంది, అంటే 1 పార్ట్ వాల్యూ 15/2. కాకపోతే మనం ఏం చేయాలంటే +5 చేయాలి, ఎందుకంటే ప్రజెంట్లోకి మార్చాలి. కాబట్టి మారిస్తే ఏమవుతుందంటే వినీత్ యొక్క వయసు చూడండి 2 5s 10 అంటే 10 అంటే 25 వస్తుంది, 25/2 క్యాన్సిల్ చేస్తే 2 1s 2 2s, సో 1/2 12.5 ఇయర్స్ అవుతుంది. వినీత్ యొక్క వయసు ఏమవుతుందంటే 12.5 ఇయర్స్. ఓకే, వినీత్ యొక్క వయసు, వినీత్ అండ్ సచిన్ వయసు వచ్చేసరికి 35 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి యొక్క వయసు ఏంటంటే 30, ప్రీవియస్గా 5 సంవత్సరాల కిందట వారి యొక్క వయసు. అలాగే వినీత్ వచ్చేసరికి 15/2. సో +5 చేసాం అంతే, ఎందుకంటే ప్రజెంట్లోకి మార్చడానికి. క్వశ్చన్లో అతనే ఇచ్చాడు 5 ఇయర్స్ ఏగో రేషియో, కాబట్టి మనం ఏం చేస్తామంటే 5 ఇయర్స్ ప్లస్ చేస్తే ప్రజెంట్లోకి వచ్చారు, అంతే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ క్లాసెస్ అయితే మన క్లాస్లో చెప్పడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే అవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తూ ఉంటాం. అలాగే SBI క్లర్క్ ఉంటుంది కదా, వాటిలోంచి కూడా మనం కొన్ని క్వశ్చన్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏ ఎగ్జామ్ అయినా సరే కాన్సెప్ట్స్ ఏముంటుంది కదా. సో ఎవరైనా సరే ఏజ్ ప్రాబ్లం అయినా ప్రాఫిట్ లాస్ అయినా అడిగే తీరు ఉండొచ్చు, కానీ అడిగే తీరు వేరుగా ఉండొచ్చు, కానీ అడిగేది మాత్రం కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ నేర్చుకుంటే మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా సరే సాల్వ్ చేయొచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మీకు అప్డేట్స్ అనేవి వెంటనే రావడం జరుగుతుంది నెక్స్ట్ క్లాస్ సంబంధించి. ఓకేనా. సో ప్రజెంట్ అయితే ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్, డైలీ చేయడం జరుగుతుంది. సో దానికి పర్ డే 6 hours క్లాసెస్ చెప్పడంతో మనకి ఆన్లైన్లో చెప్పడానికి సమయం చిక్కట్లేదు. ఓకేనా. సో కైండ్లీ అండర్స్టాండ్. ఇక ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రీనా అండ్ ఉషా. చూడండి, రీనా అలాగే ఉషా ప్రెజెంట్ ఏజ్ రేషియో 24:36 ఉంది. ఇది ఈస్ట్ కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే డైరెక్ట్గా ఇచ్చాడు, మనం అనవసరంగా ఈస్ట్ రాసుకున్నాం. సరే, రీనా వచ్చేసరికి 24 రాసాం, ఉషా వచ్చేసరికి 36 ఇయర్స్ ఉంది. రెస్పెక్టివ్లు అంటే వరుసగా అర్థం, అంటే రీనా వచ్చేసరికి 24, ఉషా 36 ఇయర్స్ అని రెస్పెక్టివ్లు అంటే. వాట్ వాజ్ ద రేషియో బిట్వీన్ ఏజెస్ ఉషా అండ్ రీనా రెస్పెక్టివ్లీ 8 years ago?
అంటే 8 సంవత్సరాల కిందట వారి మధ్య రేషియో ఎంత ఉందని అడుగుతున్నాడు, వాటి యొక్క ఏజ్ రేషియో, వారి యొక్క ఏజ్ రేషియో. సో కాబట్టి -8 చేస్తే సరిపోతుంది. సో -8 అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 16 ఇయర్స్ అవుతుంది. రీనా అలాగే ఉషా 16:28. చూడండి 4 4 4 7 అంటే 4:7 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. 4:7 అంటే ఇక్కడ 7:4 ఉంది, 7:7 ఉంది, 7:2 ఉంది. ఇంతకు మనం కరెక్ట్గా చేసామా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో ఎలా అడిగారు అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. క్వశ్చన్లో మనల్ని ఏం అడిగారంటే ఉషా అండ్ రీనా అడిగాడు. మనం ఏం చేసామంటే రీనా అండ్ ఉషా చూసాము. కాకపోతే రీనా 4 ఉంది, రీనా 4, ఉషా 7 ఉంది. అంటే 7:4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ ఏ ఉంది. నిజంగా నేను నన్ ఆఫ్ ది అబవ్ అనుకున్నాను. క్వశ్చన్లో చూడగానే ఉషా అండ్ రీనా అడిగారు, ఇక్కడేమో రీనా ఉషా ఇచ్చాడు. సో చాలా జాగ్రత్తగా మనం ఆన్సర్ చేసినప్పటికీ చివరిలో మాత్రం చెక్ చేసుకోండి, ఓకేనా. 7:4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం, సో నెక్స్ట్ క్లాస్లో అయితే సాల్వ్ చేద్దాం. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వీడియో లెంత్ ఎక్కువైంది, తర్వాత దీన్ని అగైన్ మనం ఎడిట్ చేయాలి కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్. సో అందుకని మనం అయితే ఇప్పుడు ఇంతటితో ప్రాబ్లమ్స్ అయితే ముగిస్తున్నాం. ఓకే, చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఇందులో మీకు చూడండి ఎన్ని యాడ్ చేశానో, చూడండి ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే యాడ్ చేయడం జరిగింది, కానీ టైం లేకపోవడంతో మీకు చెప్పడం లేదు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కుదిరితే ఈ క్లాసెస్ అన్నీ కూడా చెప్పాలి ఫ్రెండ్స్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూడండి. ఓకే, ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే మీరు పోస్ట్ చేసన్నా సరే సాల్వ్ చేసుకోండి. ఒకవేళ నేను క్వశ్చన్స్ మీకు ఆన్లైన్లో సాల్వ్ చేయడానికి సమయం లేకుంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఈ క్లాసెస్ మీకు ఉపయోగపడుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.